సో పేరులో ఏముంది అని సింపుల్గా తీసేయడానికి లేదు. ఆ పేరులోనే అంతా ఉంటుంది. పేరు తీసేసినా మార్చినా జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. అదే జరుగుతోంది ఇప్పుడు నెల్లూరు జిల్లాలో. వైఎస్ పేరు తీసేయడాన్ని క్షమించినా ఆ ఇద్దరి పేర్లు తీసేయడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకని? ఎవరి పేర్లవి? ఏపీలో పేరుపై వివాదం. సంగం బరాజ్కు మేకపాటి పేరు తొలగింపు. పేరు మార్పుపై నెల్లూరు వైసీపీ నేతల ఆగ్రహం. పేరు మార్చి తప్పు చేయొద్దని హెచ్చరిక. పథకాలు ప్రాజెక్టులకు వైఎస్ఆర్ పేరు తొలగిస్తే ఏమంత గొడవ జరగలేదు. వైఎస్ షర్మిల మినహా పెద్దగా విమర్శించిన వాళ్లు లేరు. టైం మనదైనప్పుడు మనం చేశాం, వాళ్ల టైం కాబట్టి వాళ్లు చేస్తున్నారు అని అనుకుని సైలెంట్ గా ఉన్నారేమో గానీ నెల్లూరు జిల్లాలో 2 ప్రాజెక్టులకు పేరు మార్చడాన్ని మాత్రం అంగీకరించడం లేదు ఆ జిల్లా వైసీపీ నేతలు. పేరు మార్పు అంశం రాజకీయంగా వివాదంగా మారింది. సంగం బరాజ్కు పెట్టిన మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. అటు నెల్లూరు బరాజ్కు పెట్టిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరును సైతం అంతకుముందున్న పేరునే పెట్టింది. దీనిపై నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అట్టెట్ట పేరు తొలగిస్తారంటూ మాట్లాడుతున్నారు. సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ 1-2 తప్పులు చేస్తే చేసుండొచ్చుగాక, అలాగని 12 ప్రాజెక్టుల పేర్లు మారుస్తానంటే ఎలా అని ప్రశ్నించారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. అధికారం ఏ ఒక్కరికి శాశ్వతం కాదనే విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని సలహా ఇచ్చారు. ఈ పేర్లు మార్చే కార్యక్రమం అది అవసరమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొరపాటు చేసి ఉండొచ్చు, ఆయన ఒకటే అరా తప్పు చేసి ఉండొచ్చు. ఆయన దీని 10 తప్పులు చేయాలన్నా? దానికి నీకింత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఇంత రాజకీయ అనుభవం, ఇంత మేధావితనం, ఇంత గొప్ప వ్యక్తి అని చెప్పుకుండే ప్రచారం చేసుకునే వ్యక్తి ఈ ప్రథమ అజెండాగా పెట్టుకొని 10-11 పేర్లు వరుస పెట్టి మార్చేశాడు. దీనిలో చూస్తే గౌతమ్ బాబు జీవో ఇచ్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన మళ్ళా జీవోలో దాదాపు 9 పేర్లు ఒక చోట, ఇంకొక 2 పేర్లు ఉన్నట్టున్నాయి, 11. ఇంకా ఎన్ని మారుస్తాడో మనకు తెలియదు. సంగం, నెల్లూరు బరాజ్లకు ఇప్పుడున్న పేర్లు కొనసాగించాల్సిందే అని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. గౌతమ్ రెడ్డి కోసమే ఆనాడు వైఎస్ జగన్ 3 సార్లు జిల్లాకొచ్చి ఆయన జ్ఞాపకార్థం సంగం బరాజ్కు మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టారన్నారు. ఈ పేర్లు తొలగించడం వల్ల చంద్రబాబుకు వచ్చిన లబ్ధేంటో అర్థం కావడం లేదని మండిపడ్డారు. పరిపాలన అంటే గతంలో చేసినటువంటి వాటిని మార్పులు చేయడం కాదు, గతంలో చేసినటువంటి వాటికన్నా ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం అనేటువంటిది పరిపాలన అనిపించుకుంటుంది. ఇంకా రైతాంగానికి సంబంధించి చేయూతనివ్వడం, ఇంకా అటువంటి రైతులకు సంబంధించి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళ పేరుతో మిగిలిపోయినటువంటి ఏదన్నా ఉంటే వాటికి కూడా నామకరణం చేయడం అనేటువంటిది మంచి సాంప్రదాయంగా ఉంటుంది తప్ప, ఏదో నేను వచ్చాను కాబట్టి నా మార్కు పరిపాలన అంటే పేర్లు మార్చడమే, పేర్లు మార్పుతోనే నా పరిపాలన ప్రారంభం చేస్తాను, గతంలో ఉన్నటువంటి పరిపాలనకి భిన్నంగా ఉండాలంటే వాళ్ళు పెట్టినటువంటి పేర్లు ఉండకూడదు. అటువంటి ఒక భిన్నమైనటువంటి సాంప్రదాయాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి రాగానే పథకాలు ప్రాజెక్టులకు పెట్టిన పేర్ల విషయంలో ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం వైఎస్ఆర్ పేరును తీసేయడం కాకపోయినా ఇకపై రాజకీయ ప్రేరేపిత విధానం ఉండకూడదు అని భావించింది. అందుకే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీలకు వైఎస్ఆర్ పేరును తొలగించింది. పలు ఆసుపత్రులకు వైఎస్ఆర్ పేరును తొలగించి గతంలో ఉన్న పేర్లనే పునరుద్ధరించి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ గా మార్చింది. దిశ పోలీస్ స్టేషన్లను కూడా మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వీటన్నింటికంటే ముందు చేసిన పని పథకాలకు పేర్లు మార్చడం. సామాజిక పెన్షన్ పేరులో వైఎస్ఆర్ పేరు తొలగించారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం, సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను బాల సంజీవనిగా మార్చారు. జగనన్న అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం, జగనన్న విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర, జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, జగనన్న ఆణిముత్యాలు పథకాన్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చారు. ఆ తర్వాత ప్రాజెక్టుల పేర్లను పునరుద్ధరించింది కూటమి ప్రభుత్వం. 2014-19 మధ్య ఉన్న ప్రాజెక్టుల పేర్లను మార్చి వైఎస్ఆర్ పేరు చేర్చింది గత జగన్ ప్రభుత్వం. కూటమి అధికారంలోకి రాగానే మళ్లీ పాత పేర్లనే పునరుద్ధరించింది. వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ పథకం కింద గోదావరి పెన్నా అనుసంధానం తొలి దశ వరిక పొడిసెల ఎత్తిపోతలను చేపట్టారు. ఈ పథకం పేరులో వైఎస్ఆర్ ను తొలగించి మిగతా పేరును అలాగే ఉంచారు. వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతలను ముక్త్యాల ఎత్తిపోతలుగా, వైఎస్ఆర్ వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను సర్వారాయ సాగర్ గా, గొర్రెపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి రిజర్వాయర్ ను
తాటిపూడి రిజర్వాయర్ గా, అనంత వెంకటాద్రి హంద్రీ నివాస్ ఉజ్జల స్రవంతి పేరును హంద్రీ నివాస్ ఉజ్జల స్రవంతిగా, వైఎస్ఆర్ అప్పర్ పెన్నా ప్రాజెక్టు పేరును పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకంగా, బూచేపల్లి సుబ్బారెడ్డి మొగలిగుండాల మినీ రిజర్వాయర్ పేరును మొగలిగుండాల మినీ రిజర్వాయర్ గా, రాకెట్ల నారాయణ రెడ్డి ఎత్తిపోతల పేరును రాకెట్ల ఆమిద్యాల ఎత్తిపోతలుగా మార్చారు. ఈ మార్పులపై ఎక్కడా వివాదం రాలేదు. కానీ నెల్లూరు జిల్లా ప్రాజెక్టుల విషయంలో మాత్రం వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.